మన మైండ్ కామ్గా ఉండాలి అంటే బ్రీతింగ్ స్టడీగా ఉండాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి అండ్ మేజర్ కాజెస్ ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్వాస హాస్పిటల్ నుండి వీ హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఇన్ అలర్జీ, పల్మనాలజీ అండ్ స్లీప్, డాక్టర్ వివేక్ వర్ధన్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో సార్, జనరల్ టర్మ్స్లో మనము అలర్జీ అని వింటూ ఉంటాము. అంటే వర్డ్ చిన్నదే అయినా ఇంపాక్ట్ పెద్దగా ఉండొచ్చు. లైక్ స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, కొంతమందికి రెస్పిరేటరీ రిలేటెడ్ ఎలర్జీస్ ఉంటాయి, డ్రగ్ ఎలర్జీస్ కూడా ఉంటాయి. అంటే మన బాడీ అనేది ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవుతూ ఉంటుంది కదా. సో దీన్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలర్జీ కాజింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? అలర్జీ అంటే అన్నెసెసరీ రియాక్షన్ టు ఎ నార్మల్ ఐటమ్. ఓకే. అది పీల్చినప్పుడు చాలా మంది దాన్ని వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని లైట్ తీసుకుంటుంది. ఇట్ వోంట్ రియాక్ట్. ఈ ఓవర్ రియాక్ట్ అవుతుంది కొంతమంది ఇమ్యూన్ సిస్టమ్, దాన్నే ఎలర్జీ అంటాం. ఓకే. అంటే అన్నెసెసరీ రియాక్షన్ టు ఎ నార్మల్ ఐటమ్. సో ఈ రియాక్షన్ అనేది జెనెటిక్ ఉంటుంది కొంతమందికి. అంటే పేరెంట్స్కి ఎలర్జీ ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీ వస్తుందని కాదు, బట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ అడిగారు మీరు. ఒకటి జెనెటిక్, జీన్స్. ఓకే. నెంబర్ 2 వాళ్ళ ఎన్విరాన్మెంట్. డస్ట్ మైట్స్ బాగా ఉన్నాయి, బెడ్షీట్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయట్లేదు, దాని తర్వాత కాటన్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి, పేపర్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో అంటే డస్ట్ మైట్స్ బాగా ఫ్లరిష్ అవుతాయి. అవి ఎక్కువ ఉన్న ఎలర్జీస్ ఉంటాయి. తర్వాత ఇంట్లో బాగా కెమికల్ స్మెల్స్, ఎయిర్ ఫ్రెషనర్స్ అని వాడతారు కొంతమంది, సెంటెడ్ క్యాండిల్స్ అని వాడతారు. ఇవి చాలామందికి పడవు. అగర్బత్తీస్, పర్ఫ్యూమ్స్, వీటి వల్ల కూడా ఎలర్జీ రావచ్చు. ఏసీ వల్ల కూడా కొంతమంది, ఏసీ వల్ల, కూలర్స్ వల్ల, ఓకే, క్లీన్ చేయకపోతే ఎస్పెషల్లీ ఫిల్టర్స్ని. సో వీటి వల్ల కూడా రావచ్చు. బయటికి వెళ్తాం, బయట ఎక్స్పోజ్ అయ్యి ఎనీ కైండ్ ఆఫ్ స్మెల్, ఎనీ కైండ్ ఆఫ్ స్మోక్, ఎనీ కైండ్ ఆఫ్ డస్ట్, వీటన్నిటి వల్ల కూడా ఒక పర్సన్కి ఎలర్జీ రావచ్చు. అండ్ పాలెన్ గ్రెయిన్స్ అని ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి కదా బయట చెట్లు, మనం వాటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎన్విరాన్మెంట్ అంతా కూడా పాలెన్ గ్రెయిన్స్ ఉంటాయి అనమాట. సో అవి మనం పీల్చినప్పుడు కొంతమంది, అదే చాలామంది రియాక్ట్ అవ్వరు, కొంతమంది ఓవర్ రియాక్ట్ అవుతారు. అదే ప్రాబ్లం, అదే ఎలర్జీ. ఓకే. ఇంకొంతమందికి ఏంటంటే ఇళ్లలో వెట్ వాల్స్ ఉంటాయి, లీకీ వాల్స్ ఉంటాయి, దాని మీద కొంచెం గ్రీనిష్ లేకపోతే బ్లాకిష్ లేయర్ వచ్చి ఉంటుంది, అది ఫంగస్ అంటాం. ఫంగస్ కూడా కనపడని స్పోర్స్ రిలీజ్ చేస్తుంది అనమాట, దానికి ఎలర్జీ ఉండొచ్చు. ఓకే. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి. సో కారణం ఏమైనా రియాక్షన్ మాత్రం అదే, జలుబు, తుమ్ములు, ముక్కు బ్లాక్ అవ్వడము, ఫ్యాన్ వేస్తే నోస్ బ్లాక్ అయిపోవడము, ఫ్యాన్ బంద్ చేస్తేనేమో ఉడుకు, వేస్తేనేమో ముక్కు బ్లాక్. ఓకే. ఇది చాలామంది ఫేస్ చేస్తారు. తర్వాత బయటికి వెళ్ళగానే తుమ్ములు, ఇంటి డోర్ ఓపెన్ చేయగానే తుమ్ములు, బైక్ ఎక్కి దిగగానే నోస్ బ్లాక్ అయిపోవడం. సో ఇవన్నీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఇవి నేజల్ ఎలర్జీస్. ఓకే. సో ఇది కొంచెం ప్రోగ్రెస్ అయితే సైనసైటిస్ ఫామ్ అవుతుంది. అంటే నోస్లో ఉండేది కొంచెం సైనసెస్లోకి వెళ్తుంది. దానివల్ల ఏంటంటే హెడ్ ఏక్స్ రావడం, తల బరువుగా, హెడ్ హెవీనెస్ అనిపించడం, గొంతులో ఎప్పుడు ఏదో ఫ్లెమ్ వస్తున్నట్టుగా అనిపించడము, ఓకే. గొంతు ఊరికి ఫ్రీక్వెంట్గా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం రావడము అని. సో ఇవన్నీ కూడా ఆ ఎలర్జీలో చూస్తాం. ఇంకొంతమందికి బాగా పెయిన్ వస్తుంది, థ్రోట్ పెయిన్. ఏమన్నా ఐస్ క్రీమ్, కూలింగ్ తింటే నెక్స్ట్ డే వెంటనే ఫుల్ థ్రోట్ పెయిన్. ఆ నైటే స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ డేకి ఎక్కువ అయిపోతుంది. మార్నింగ్ ఎక్కువ తెలుస్తాయి. సన్లైట్ ఉన్నంత వరకు బాగానే ఉంటారు, మళ్ళీ ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మళ్ళీ ప్రాబ్లమే. సో ఇది ఫ్యారింజైటిస్ అంటాం. అదే మళ్ళీ స్లోగా కొంతమందికి లంగ్స్లో తెలుస్తుంది. దాంట్లో ఏంటంటే దగ్గు, ఆయాసము, వీజింగ్, చెస్ట్ టైట్నెస్, ఫ్లెమ్ రావడం, ఇవన్నీ ఉంటాయి. అది లంగ్ ఎలర్జీ, దాన్ని ఆస్మా అంటాం. ఓకే. ఇంకొంతమందికి ఐస్లో ఉంటుంది, అంటే ఐ ఇచ్చింగ్ వస్తుంటుంది, బాగా నలుస్తుంటారు కార్నర్లో ఎస్పెషల్లీ. దాంతోపాటుగా వాళ్ళకి ఐ రెడ్ అయిపోతుంటుంది, వాటరీ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా కంజంక్టివిటీస్, ఇది కూడా ఎలర్జీ. కళ్ళు మూసుకుని ఇట్లా లోపల తిప్పితే కొంచెం గరుకుగా తగులుతుంటుంది వాళ్ళకి. ఇవన్నీ కూడా ఎలర్జీ లక్షణాలు. ఓకే. ఇంకొంతమందికి స్కిన్ పైన ఉంటుంది, అది చిన్నప్పుడే స్టార్ట్ అవ్వచ్చు. నెలల బేబీస్, పాపల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళకి ఎవరికైనా రావచ్చు, బట్ యూజువలీ మోర్ కామన్ ఇన్ ఫస్ట్ 20-25 ఇయర్స్. సో పిల్లలు కూడా రావచ్చు, ఎగ్జిమా అంటాం దాన్ని. అది చాలా కామన్గా చూస్తుంటాం మన ఇళ్ళలో, ఎవరు పిల్లలు చూస్తుంటాము. సో ఇన్ఫెంటైల్ ఎగ్జిమా అంటే 1 year లోపల పిల్లలు కూడా స్టార్ట్ అవ్వచ్చు. అలర్జీ యూజువలీ స్టార్ట్ అయ్యేది అలానే. మన బాడీలో ఒక పర్సన్కి ఎలర్జీ స్టార్ట్ అవుతుందంటే యూజువలీ చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది, దురద రూపంలో, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం ఇన్ లైఫ్. అంటే అలా అని చెప్పి అన్ని ర్యాషెస్, అన్ని దురదలు ఎలర్జీ కాదు. కొంతమంది పిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత, ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లేకపోతే లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ర్యాషెస్ ఫామ్ అవుతాయి కొంచెం స్కిన్ పైన. టెంపరీ, 1 week 10 daysలో పోతాయి. సో దట్ ఈస్ నాట్ రియల్ ఎలర్జిక్, దట్ ఈ పోస్ట్ వైరల్ ర్యాష్ అంటాం దాన్ని. బట్ అలర్జీ వల్ల కూడా ర్యాషెస్ రావచ్చు, చాలా కామన్గా వస్తాయి. అది ఎస్పెషలీ చిన్న పిల్లలు అయితే కనుక ఫేస్ పైన, తలపైన, ఈ ఏరియాస్లో వస్తాయి అనమాట. ఓకే. ఇక్కడ పొట్ట పైన. వేరేజ్
2 years తర్వాత వచ్చేసి టిపికల్గా ఈ ఏరియాస్లో వస్తాయి. ఈ ఫోసా అంటాం, ఇక్కడ క్యూబైటల్ ఫోసా ఇక్కడ వస్తుంది, మోకాలు వెనకాల రావచ్చు, నెక్ మీద రావచ్చు, దాని తర్వాత కొంతమందికి స్కాల్ప్ పైన కూడా రావచ్చు. ఇవి టిపికల్ ఏరియాస్. అండ్ ఇంకొంచెం బాడీ ఫోల్డ్స్ అంటే ఇక్కడ కింద కానీ ఇక్కడ కానీ రావచ్చు అనమాట. ఓకే. సో ఈ అలర్జీస్ అన్నీ కూడా అసలు రూట్ కాజ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఏదో స్కిన్ మీద కనిపిస్తుందని చెప్పి స్కిన్ డిసీజ్ అనుకో. సో ఇట్ ఈస్ అలర్జీ దట్ ఈస్ దేర్ ఇన్ దర్ బ్లడ్, దట్ ఈస్ దేర్ ఇన్ దర్ జీన్. ఓకే. సో జీన్స్ నుంచి స్టార్ట్ అయింది. సో బాడీలో బయటికి అట్లా కనిపిస్తుంది. అది ఐలో కనపడచ్చు, స్కిన్లో కనపడచ్చు, నోస్లో కనపడచ్చు, ఎక్కడ కనిపించినా అది ఇట్ ఈస్ ఎ సిస్టమిక్ ప్రాబ్లం. సో దాన్ని అలానే ట్రీట్ చేయాలి. ఓకే. ఏదో ఒక చిన్న క్రీమ్ ఇవ్వడం వల్ల పోతుంది అనుకోకూడదు. సో అది ఏంటో కారణం తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఎన్నో టైప్ ఆఫ్ ఎలర్జీస్ చూస్తుంటాం ఆన్ రెగ్యులర్ బేసిస్, డైలీ బేసిస్ చూస్తుంటాం. ఈవెన్ స్కిన్ ఎలర్జీస్ ఆల్సో. సో కొంతమందికి ఫుడ్ అనేది సరిగా లేకపోవడం వల్ల కూడా ఎలర్జీస్ రావచ్చు. ఓకే. ఫుడ్ ఎలర్జీస్ వల్ల అవి ఇక్కడ కనిపిస్తాయి. గట్ మైక్రోబయోమ్ అంటే మన బాడీలో బ్యాక్టీరియా ఉంటాయి. హ్యూమన్ బాడీ 90% ఈజ్ మేడప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి. ఎస్పెషలీ మన గట్లో ఉంటుంది. అందుకే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా గట్లో ఉంటుంది. ఓకే. అది కొన్నిసార్లు లీకీ అవ్వడము లేదా కొంచెం ఓవర్ రియాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈ బయట ఎలర్జీస్ అన్నీ కనిపిస్తుంటాయి. అంటే సింబయోసిస్ అంటే ఆల్ బ్యాక్టీరియా, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి లోపల, డిఫరెంట్ ఫ్యామిలీస్, బిలియన్స్ అండ్ ట్రిలియన్స్. సో అవన్నీ కూడా ఒక హార్మోనిక్గా ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి కంప్లీట్గా లేకపోవడం, లేకపోతే ఒకటే మొత్తం డామినేట్ చేయడం వల్ల డిస్బయోసిస్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఈ ఎలర్జీస్ అనేవి గట్లోనే స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇలా స్టార్ట్ అయిన ఎలర్జీ అది జలుబు రూపంలో బయటపడచ్చు, అన్కంట్రోల్డ్ ఆస్తమా రూపంలో బయటపడచ్చు, ఒబిసిటీ రావచ్చు చాలా మందికి. అంటే వాళ్ళు ఫుడ్ కూడా పాపం తినరు సరిగ్గా, ఓకే. థైరాయిడ్ కూడా ఉండదు, అయినా లావైపోతుంటారు. బికాస్ దేర్ గట్ మైక్రోబయోమ్ ఈస్ డిఫరెంట్. ఓకే. సో అది కూడా మనం చెక్ చేస్తాం కొంతమంది పేషెంట్స్ ఆఫ్ ఎలర్జీకి. సో ఇలా డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి ఎలర్జీ టెస్ట్ చేయడానికి. సో ఈ పర్టికులర్ పేషెంట్స్ అందరు కూడా సిమ్టమ్స్ వచ్చినప్పుడు వీ ఐడెంటిఫై అండ్ వీ టెల్ దెమ్ విచ్ ఈస్ ద సూటబుల్ టెస్ట్ ఫర్ దెమ్. ఎన్నో టెస్ట్లు ఉంటాయి. సో దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అది స్కిన్ ప్రిక్ టెస్ట్లో తెలుస్తుందా లేదా బ్లడ్ అలర్జీ టెస్టా, దీన్ని పర్మనెంట్గా క్యూర్ చేసే అవకాశం ఏమైనా ఉందా. యూజువలీ అలర్జీ అంటే ఇట్స్ లాంగ్ టర్మ్ డిసీజ్, కానీ కొన్ని అలర్జీస్ ఏంటి అంటే క్యూర్ చేసే అవకాశం ఉంటుంది కొంతమంది పేషెంట్స్కి, అందరికి కాదు. సో ఇవి ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి టెస్ట్ ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ గట్ మైక్రోబయోమ్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి దాని టెస్ట్ కూడా ఉంటుంది. వీటి బట్టి ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది దాన్ని బట్టి కూడా మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే. సో యూజువలీ ఇంటర్నల్గా ఏదో ప్రాబ్లం డెవలప్ అవుతుంది కాబట్టి అది మనకు ఎక్స్టర్నల్గా కనిపిస్తుంది అంతే. అవును. ఓకే. అట్లా అని చెప్పి ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది అనుకోకూడదు జబ్బు, రైట్, ఎక్కడైనా రావచ్చు. ఓకే. సోప్స్ దాని తర్వాత డిటర్జెంట్స్ వాడతారు కదా, ఈ ఏరియాస్ అన్నీ కూడా పగిలిపోతాయి అనమాట, వాళ్ళకి ర్యాషెస్ రావడం అని జరగవచ్చు. సో దాన్ని ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాం. అంటే ఎక్కడైతే ఆ ఏరియాతో కాంటాక్ట్ అయ్యారో, కొంతమందికి ఇక్కడ టిక్లీ పెట్టుకోవడం వల్ల కూడా ఇక్కడే వస్తుంది కుంకుమ. సో అది పడదు దాంట్లో వాళ్ళకి ఏదో కెమికల్. ఇంకొంతమందికి జ్యువెలరీ అదర్ దాన్ గోల్డ్, ఓకే, లైక్ అదర్ మెటల్స్ అవి వేసుకునే ఏరియాస్లో కూడా రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే బాడీ కొంతమందికి ఇట్స్ ట్రైంగ్ టు టెల్ దెమ్ అది పడట్లేదు అని. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ అవాయిడింగ్ దెమ్. ఓకే. ఫస్ట్ అవాయిడ్ చేయాలి. అఫ్ కోర్స్ దాని తర్వాత ట్రీట్మెంట్ వాడితే అది మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే. అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? ఎలర్జీ టైప్ని బట్టి బేస్ చేసుకుంటారు కదా, బట్ ఎలా ఎక్కడైతే ఉందో ఎస్పెషల్లీ జలుబులో చూపిస్తుంది అనుకోండి, సో వాళ్ళకి దాన్ని ఎక్కువ ట్రీట్ చేయడము అండ్ రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడం. ఎందుకంటే ఒక పేషెంట్కి జలుబుతో ఉన్న పేషెంట్స్ యూజువలీ ఏంటంటే చాలా మంది చూస్తుంటాం కదా, చిన్నప్పటి నుంచి ఉంటుంది వాళ్ళకి అది. సో ఎప్పుడు లేవగానే తుమ్ములు, డస్ట్కి వెళ్తే తుమ్ములు రావడము, స్మోక్, అగరబత్తి, పర్ఫ్యూమ్స్ బిల్స్ ఇబ్బంది అనిపించడం, ఇవన్నీ ఏంటంటే చిన్నప్పుడు బాగా జలుబు వస్తుంటాయి. వాళ్ళు యూజువలీ కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో 6 years వస్తే పోతుంది, 8 years వస్తే పోతుంది, 14 years వస్తే పోతుంది, 18 years వస్తే పోతుంది అని చెప్తుంటారు ఓకే రఫ్గా. సో అది ఏమవుతుందంటే యూజువలీ ఏంటంటే అలర్జీ ఎప్పుడు ఒకటే చోటు ఉండదు. అలర్జీకి మార్చ్ అంటాం. ఫస్ట్ జలుబులాగా ముక్కులో ఉండొచ్చు, బట్ అదే అలర్జీ స్లోగా సైనస్కి వెళ్తుంది, అదే స్లోగా లంగ్స్కి వెళ్తుంది. సో జలుబు తగ్గిపోయింది అని చెప్పినట్టే తగ్గింది, కానీ జబ్బు తగ్గలేదు, జబ్బు ఇంకో రూపంలో బయటపడింది, వేరే దగ్గరికి పాస్ అయింది. ఎస్. ఓకే. సో అది ఆస్తమా. యూజువలీ అలర్జీ విల్ బికమ్ ఆస్తమా ఈవెన్చువలీ. సో దీని ఏంటంటే ఈ ప్రాసెస్ని, ఈ మార్చ్ని ఆపడానికి కోసము ట్రీట్మెంట్ ఉంది. ఇమ్యూనోథెరపీ అంటాం దాన్ని. ఓకే. అంటే ఏదో మనం అలర్జిక్ టాబ్లెట్స్, యాంటీ హిస్టమిన్స్, ఏదో స్ప్రేస్ కాకుండా ఇంకా ఏమైనా చేయొచ్చా, ఈ అలర్జీ పేషెంట్స్కి పూర్తిగా విముక్తి మనం ఇవ్వచ్చా అనేది ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది మల్టిపుల్ కంట్రీస్, డిఫరెంట్ సైంటిస్ట్. దాన్ని దే కేమ్ అప్ విత్ ట్రీట్మెంట్ కాల్డ్ యాజ్ అలర్జన్ ఇమ్యూనోథెరపీ. ఓకే. సో అలర్జన్ ఇమ్యూనోథెరపీ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఏదైతే పడట్లేదో అదే ఐటమ్ని మళ్ళీ తిరిగి బాడీకి ఇంట్రడ్యూస్ చేయడం ఇన్ గ్రేడెడ్ డోసెస్.
సో దట్ ఈవెన్చువలీ దానికి ఎక్స్పోజ్ అయినా కానీ బాడీ రియాక్ట్ అవ్వదు ఇంకా ఓకే, వ్యాక్సినేషన్ టైప్లో. ఓకే. సో ఎలా అయితే అప్పుడు ఇన్ ద పాస్ట్ దే వాజ్ ఎ స్టోరీ. సో చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడికి స్మాల్ డోసెస్ ఆఫ్ పాయిజన్ ఇవ్వడం జరిగింది ఎవ్రీడే ఇన్ హిస్ ఫుడ్. గ్రేడెడ్ డోసెస్ పెంచుకుంటూ పోయాడు. తర్వాత ఈవెన్చువలీ హీ వాస్ ట్రైడ్ టు బి పాయిజన్ ఓకే బై సమ్వన్, బట్ హీ డిడ్ంట్ డై. దట్ ఈస్ బికాస్ దే వాజ్ అ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆల్రెడీ తన బాడీలో, యాంటీబాడీస్ ఉన్నాయి దానికి డైరెక్ట్గా. ఓకే. సో అది తీసుకున్నా కానీ దాన్ని న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ బాడీకి వచ్చేస్తుంది. సిమిలర్లీ ఈ అలర్జీని న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ కూడా మన బాడీకి వస్తుంది విత్ ఇమ్యూనోథెరపీ. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ కెనాట్ బి డన్ ఫర్ ఆల్ పేషెంట్స్. ఎవరికైతే స్పెసిఫిక్ ఐటమ్స్కి ఎలర్జీ ఉందో వాళ్ళకి చేయగలుగుతాం. సో దానికోసమే వీ డూ టెస్టింగ్ ఫర్ దిస్ ఎలర్జీ. సో మా దగ్గర ఏంటంటే స్పెసిఫిక్గా ఏ ఐటమ్కి ఎలర్జీ ఉందో తెలుసుకునే టెస్ట్ ఉంటాయి అనమాట, బ్లడ్వి కానీ స్కిన్వి కానీ. సో దానికి తగ్గట్టుగా అది ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసినట్టయితే కనుక ఎలర్జీని చాలా వరకు, అంటే ఇట్స్ నాట్ లైక్ 100% తీసేయడం జరుగుతుందని ఎవరు ప్రామిస్ చేయరు. ఓకే. అకార్డింగ్ టు ద స్టడీస్ 70 to 80% రిజల్ట్స్ వస్తాయి వెన్ దే యూజ్ ఇట్ ఫర్ లాంగ్ డ్యూరేషన్, ఇయర్స్ టుగెదర్. అంటే ఆ కెపాసిటీ బాడీకి ఇమ్యూన్ సిస్టమ్కి వచ్చేస్తుంది. అన్నెసెసరీగా రియాక్ట్ అవ్వద్దు అని దానికి అర్థమవుతుంది. అంటే ఆల్ దీస్ ఇయర్స్ యూఆర్ ట్రైంగ్ టు టీచ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. ఆ ఇమ్యూన్ సిస్టమ్కి నేర్పించడం, ట్రైనింగ్ ఇవ్వడం, నువ్వు అనవసరంగా రియాక్ట్ అవుతున్నావు, రియాక్ట్ అవ్వకు అని. సో దాన్ని ఇమ్యూనోథెరపీ అంటాం. సో దట్ ఈస్ లైక్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. సో అది పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా స్టార్ట్ చేయొచ్చు. సో దీనివల్ల ఎంతో మంది పేషెంట్స్ ఎలర్జీ ఫ్రీ అవ్వడం జరిగింది ఇమ్యూనోథెరపీ వల్ల, వరల్డ్ వైడ్. ఎస్పెషల్లీ ఇట్ ఆర్ సెంటర్ ఆల్సో వీ హావ్ బీన్ డూయింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. సో ఈ ఎలర్జీ అండ్ ఇమ్యూనోథెరపీ ఈజ్ అ వే టు క్యూర్ ఎలర్జీ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. ఓకే. సో యూజువలీ ఏ కైండ్ ఆఫ్ ఎలర్జీ రాకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అలర్జీస్ అనేవి రాకుండా చాలా మందికి ఏంటంటే చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే డస్ట్ అనేది ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి, పొల్యూషన్ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇండోర్ డస్ట్ ఏంటంటే మనకు బెడ్షీట్స్ వాటిలో ఉంటుంది, ఎవ్రీ 2 days క్లీన్ చేయడము. బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మాస్క్ వేసుకోవడం, సో దట్ ఆ బయట ఉన్న ఆ పొల్యూషన్ పార్టికల్స్, బిల్డింగ్ డస్ట్ పార్టికల్స్, రబ్బర్ టైర్ పార్టికల్స్, తర్వాత మామూలుగా రోడ్డు పైన డస్ట్ అంతా కూడా లోపలికి వెళ్ళకుండా మనకి చాలా వరకు ఆగుతుంది పొల్యూషన్ అనేది. సో ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి ఇరిటేట్ చేస్తున్నాయి ఈ పర్టికులర్ ఎయిర్వేస్ని. అదే మన అలర్జీలా బయటపడుతుంది, ఆస్మాలా బయటపడుతుంది, అండ్ ఫ్యూచర్లో సిఓపిడి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. ఇంతకు ముందులాగా మాస్క్ లేకుండా బయటికి వెళ్ళడం అనేది ఐ డోంట్ రియలీ అడ్వైస్. సో వేర్ ప్రాపర్ మాస్క్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ పొల్యూషన్, అదొకటి. అండ్ ఇంట్లో కూడా సెల్ఫ్ పొల్యూషన్ చేసుకోవడం అనేది మనం అవాయిడ్ చేయాలి. ఈ సెంటెడ్ క్యాండిల్స్, ఎయిర్ ఫ్రెషనర్స్, స్ప్రేస్ ఉంటాయి, పర్ఫ్యూమ్స్ ఉంటాయి, వీటన్నిటి వల్ల కూడా కొంత బాడీకి, కొంతమందికి, అందరికీ అని చెప్పట్లేదు నేను, వాళ్ళకి తెలిసిపోతుంది ఏమైనా తేడా తెలుస్తుంటే వాళ్ళకి దే విల్ అండర్స్టాండ్. అలాంటప్పుడు దే హ్యావ్ టు అవాయిడ్ ఇట్. సో అలా చేయడం వల్ల ఏంటంటే ట్రిగ్గర్ అవాయిడెన్స్ అంటాం. ఇంకా బయట మాస్క్ పెట్టుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పాలెన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి పాలెన్ గ్రెయిన్స్ లోపలికి వెళ్ళకుండా ఆపుతాయి అవి, విత్ ఎ గుడ్ మాస్క్, నాట్ ఎ క్లాత్ మాస్క్ బట్ ఎ ప్రాపర్ సర్జికల్ ఆర్ N95 మాస్క్. సో ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే కనుక చాలా వరకు అలర్జీని అవాయిడెన్స్ చేసినట్టయితే కనుక అలర్జీస్ ఉన్న వాళ్ళకి తగ్గుతాయి, రాని వాళ్ళకి అట్లీస్ట్ రాకుండా ఉంటాయి. ఓకే. సో అది ఖచ్చితంగా చేస్తే బెటర్. ఓకే. బట్ ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? పిల్లలు ఎక్కువ ఉంటాయండి అలర్జీస్ చాలా వరకు. టీనేజ్ వరకు చాలా హై ప్రిడామినెన్స్ ఉంటుంది. టిల్ 20 years ఆఫ్ ఏజ్ అలర్జీస్ చాలా చూస్తుంటాం. యంగ్ కదా, ఇమ్యూన్ సిస్టమ్ అప్పుడప్పుడే, కొంతమందికి రాంగ్ ట్రైనింగ్ జరుగుతుంది ఆ ఇమ్యూనిటీ అనేది. అంటే అన్నెసెసరీగా కొన్ని ఓవర్ రియాక్ట్ అవుతుంది చెప్పాను కదా. కొంతమందికి ఇమ్యూనిటీ ప్రాపర్గా రియాక్ట్ అవుతుంది, కొంతమందికి హైపర్ రియాక్షన్ అవుతుంది. చాలా మంది ఇమ్యూనిటీ తక్కువ అంటారు పేషెంట్స్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మా బాబుకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది, ఊరికే జలుబు వస్తుంది అని చెప్తుంటారు. అది ఇమ్యూనిటీ తక్కువ ఎక్కువ కాదు, దట్ ఈస్ ఇమ్యూనిటీ దట్ ఈస్ కన్ఫ్యూజ్డ్. దానికి అది ట్రైనింగ్ అనేది సరిగ్గా జరగలేదు న్యాచురల్లీ. సో అది ఎక్కువ రియాక్ట్ అవుతుంది. సో చాలా డిస్టర్బ్ చేస్తుంది. అలర్జీ పేషెంట్స్ ఎంత డిస్టర్బ్ అవుతారంటే నిద్ర కూడా డిస్టర్బ్ అయిపోతుంది. నోస్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, నిద్ర అనేది సరిగ్గా పట్టదు, అంతే కదా. ఒక హార్ట్ డిసీజ్ పేషెంట్, ఒక సిఓపిడి పేషెంట్స్ ఎంత సఫర్ అవుతారు నైట్ నిద్ర పట్టకుండా, అంత సఫర్ అవుతారు ఈ అలర్జీ పేషెంట్స్ కూడా. బికాస్ దెర్ ఇస్ నో ప్రాపర్ స్లీప్, దెర్ డే ఈజ్ నాట్ బ్రైట్. డే అనేది అంతా కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఎవ్రీ డే. ఒక రోజు నిద్ర లేకపోతే మనకు కొంచెం డిఫరెంట్గా మార్నింగ్ టైం నిద్ర రావడం అనేది తెలుస్తుంటాయి, కానీ రోజు నిద్ర లేకపోతే సో ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దెమ్ సైకలాజికలీ ఆల్సో. చాలా ఇరిటబుల్ అయిపోతారు, హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, ఇరిటబిలిటీ పెరుగుతుంది, థ్రెషోల్డ్, కోపం ఊరికే రావడం, ఇవన్నీ మల్టిపుల్ చేంజెస్ చూస్తుంటాం ఈ పేషెంట్స్లో. వెరీ అజిటేటెడ్ ఆల్ ద టైమ్ బికాస్ వెరీ అన్కంఫర్టబుల్ ఉంటారు చాలా. సో ఇవన్నీ కూడా మనం అడ్రస్ చేయాలి. ఈ సైకలాజికలీ ఆల్సో దీస్ అలర్జీస్ విల్ ఎఫెక్ట్ ఎ పర్సన్. అందుకే అలర్జీ ఆస్మా అనేది సైకోసోమాటిక్ డిసీజ్ అంటాం. అంటే ఇట్ ఈస్ అ డిసీజ్ ఆఫ్ ద బాడీ
బట్ ఇట్ ఎఫెక్ట్ యువర్ సైక్ ఆల్సో. అంటే మీ మైండ్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ఆలోచన, ఏమైనా తిందామంటే ఆలోచన, ఏమవుతుందో. సో ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు దట్, రివాల్వింగ్ అరౌండ్ ఎలర్జీ. రైట్ రైట్. దేర్ డే ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ దేర్ ఎలర్జీ థాట్స్. సో ఇవన్నీ కూడా పోవాలి అంటే దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఊరికే ఇది ఒక పెద్ద న్యూసెన్స్ లాగా వాళ్ళకు ఉండదు. అదర్వైజ్ ఇట్స్ ఎ న్యూసెన్స్. ఎందుకంటే ఇంకెన్ని సంవత్సరాలు నడుతారు చాలా మంది వచ్చి, చిన్నప్పటి నుంచి వాడుతున్నాను, జలుబు ఇంకా వస్తూనే ఉంది, ఇంకెన్ని సంవత్సరాలు. సో దేర్ ఈస్ ఎ సొల్యూషన్, దేర్ ఈస్ ఎలర్జన్ ఇమ్యూనోథెరపీ. సో దానికి కరెక్ట్గా టెస్ట్ చేస్తే కనుక క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ మీరు అన్నట్టుగా ఇమ్యూనిటీ ఆ ట్రైనింగ్ అనేది ప్రాపర్గా జరగలేదు అని అంటారు. అంటే చిన్నప్పటి నుండి అది వచ్చి ఉంటుంది కదా. సో న్యాచురల్ మెథడ్స్ అంటే ఏముంటాయి? చిన్నప్పటి నుంచి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు జెనెటిక్లీ దే ఆర్ ప్రోన్ ఫర్ ఇట్. ఓకే. పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఏదో ఒక రూపంలో ఎలర్జీ ఉంటుంది. చాలా మంది ఎలర్జీ పేషెంట్స్ చూసుకున్నట్టయితే కనుక ఫ్యామిలీ హిస్టరీ అంటాం. their parents or grandparents or any first or second degree relatives ఎవరో ఒకరికి ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో అది వీళ్ళకి రావచ్చు, ఆ జీన్ యాక్టివేట్ అవుతుంది వీళ్ళకి. అది వీళ్ళు ఏదో ఒక దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు బయటపడుతుంది అనమాట. సో దీని న్యాచురల్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వీ టెల్ దెమ్ టు టేక్ లాట్ ఆఫ్ ఫిష్ ఆయిల్ కంటైనింగ్ డైట్, ఫిష్ కంటైనింగ్ డైట్, వైటమిన్ డి. సో నెక్స్ట్ జనరేషన్కి కొంచెం వచ్చే అవకాశం తక్కువ అని ఇది ఒకటే ప్రూవ్ అయింది. ఎస్పెషలీ వైటమిన్ డి లెవెల్స్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ మెయింటైన్ చేసుకోమని చెప్తుంది. దాని తర్వాత పుట్టిన తర్వాత బేబీ పుట్టినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దే పుట్ సంథింగ్ ఇన్ ద నోస్, ముక్కులో ఏదో ఒకటి వేయడం, లేదా దే పుట్ లాట్ ఆఫ్ సాంబ్రాని పెట్టడము, అండ్ అగరబత్తులు పెట్టడము, లేదా కొంతమంది ఐ థింక్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. సో ఈ ఎనీ కైండ్ ఆఫ్ స్మోక్, స్మెల్, డస్ట్ అనవసరంగా బేబీ దగ్గరికి ఎక్స్పోజ్ చేస్తారు. కొంతమంది వెంటనే ఆయాసంతో ప్రెజెంట్ చేస్తారు, సెకండ్ డేనే బేబీస్ ఐసీయూలో అడ్మిట్ అవుతారు చాలామంది, పిఎస్యూ, ఎన్ఐసీయూలో. అప్పటిదాకా బాగానే ఉంటారు, వీళ్ళు ఏదో సాంబ్రాన్ని అవన్నీ పెడతారు, లేదా నైట్ మస్కిటో కాయిల్ పెడతారు. చిన్న బేబీ కూడా అదే గాలి పీలుస్తుంది కదా. ఆ కాయిల్ స్మోక్ చాలా డేంజరస్. అంటే ఎంత డేంజరస్ అంటే 1 hour సెషన్, 1 hour ఎక్స్పోజ్ అయితే ఆల్మోస్ట్ ఒక 20 to 30 cigarettes నుంచి వచ్చినంత పొల్యూషన్ దాని నుంచి వస్తుంది, ఒక మస్కిటో కాయిల్ నుంచి. నైట్ అంతా ఎక్స్పోజ్ అయితే మార్నింగ్ వీజింగ్తో వస్తారు పేషెంట్స్. అది ఏజ్తో సంబంధం లేదు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కొందరైనా ఎవరైనా సరే ఈ వీజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. నోస్ బ్లాక్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అంటే ఎట్లయితే ముక్కు బ్లాక్ అవుతుందో లంగ్స్ కూడా బ్లాక్ అయిపోతాయి. సో వి సీ దోస్ కేసెస్. అంటే చాలా వరకు ప్రివెన్షన్ చేసుకుంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అందుకే చాలా వరకు ఇవన్నీ తెలుసుకుంటే జబ్బే రాదు. సో ఈ అన్నెసరీ స్మెల్, స్మోక్, డస్ట్కి చిన్నపిల్లల్ని ఎస్పెషలీ ఎక్స్పోజ్ చేయకండి. వాళ్ళ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుందో మీకు తెలియదు. సో అది ఒక్కటి ప్రికాషన్ తీసుకోవాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా కార్పెట్స్ ఉండడం, ఇట్స్ ఆల్ వెరీ గుడ్ గ్రౌండ్ ఫర్ డస్ట్ మైట్స్. కార్పెట్స్, లాట్ ఆఫ్ పేపర్స్ అరౌండ్, లాట్ ఆఫ్ క్లోత్స్, కర్టెన్స్. సో ఇవన్నీ కూడా డస్ట్ మైట్స్ యొక్క బ్రీడింగ్ గ్రౌండ్స్ అనమాట. సో ఒకవేళ ఉన్నట్టయితే అలర్జీస్ ఇవన్నీ కూడా ఇఫ్ యూ గెట్ రిడ్ ఆఫ్ దెమ్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అండ్ యూజింగ్ కెమికల్స్ అన్నెసెసరీలీ, ఎస్పెషలీ హ్యాండ్ వాషెస్ అని ఫ్రీక్వెంట్ శానిటైజర్స్ యూజ్ చేయడం వల్ల గుడ్ బ్యాక్టీరియా నుంచి చనిపోతాయి ఇన్ దీస్ హ్యాండ్స్ ఏరియాస్. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ దిస్ ఏరియా. ఓకే, దే ఆర్ డిఫరెంట్. ఇన్ దిస్ హ్యాండ్ ఇట్ ఈస్ డిఫరెంట్, దిస్ హ్యాండ్ ఇట్ ఈస్ డిఫరెంట్. సో అదంతా కూడా డిస్టర్బ్ అవడం వల్లే స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. సో ఓవర్ యూసేజ్ ఆఫ్ శానిటైజర్స్, దీస్ పర్టికులర్ హ్యాండ్ వాషెస్, సోప్స్ ఈజ్ నాట్ గుడ్, ఎస్పెషలీ శానిటైజర్స్. సో దే విల్ కాజ్ అలర్జీస్ ఇన్ దీస్ ఏరియాస్. అండ్ ఆల్సో మన సిస్టమిక్ అలర్జీస్ కూడా రావచ్చు. ఎంత హైజీనిక్గా ఉంటే అంత ఎలర్జీస్ వస్తాయి. అందుకే సిటీస్లో చూస్తాం ఎలర్జీ పేషెంట్స్ ఎక్కువ, ఊర్లలో చూడం. ఊర్లలో అంతా కూడా విలేజెస్లో, రూరల్ ఏరియాస్, టౌన్స్లో కూడా ఇంత ఎక్స్ట్రా ఓవర్ హైజీన్ ఉండదు. అండ్ లాట్ ఆఫ్ పొల్యూషన్ కూడా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే పొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫ్లమేషన్, ఇన్ఫ్లమేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎలర్జీ. సో ఇది అర్బన్ ఏరియాస్లో ఎక్కువ. ఎవ్రీవేర్ వీ హ్యావ్ కెమికల్స్ అండ్ ఆర్టిఫిషియల్ స్టఫ్ అరౌండ్ us. వీఆర్ నాట్ సరౌండెడ్ బై న్యాచురల్ స్టఫ్. We're always surrounded by artificial stuff. So all this is causing inflammation in the immune system and causing lot of allergies. So these chemicals usage అనేది తగ్గాలి. ఈవెన్ ఫ్లోర్ క్లీనర్స్ కావచ్చు, వాట్ ఎవర్. సో అన్నీ కూడా బాగా తగ్గినట్టయితే కనుక ఈ అలర్జీస్ ఎక్కువ కాకుండా ఉంటాయి. సో ఎక్స్ట్రా హైజీన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. రైట్, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.